నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఫిబ్రవరి 13, 2025 రోజున చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో పాటుగా కరీంనగర్ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా 1,15,00,000 కుటుంబాలకు 1,12,00,000 కుటుంబాల్లో స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చారని అన్నారు. 150 కుటుంబాలకు ఒక గ్రూపింగ్గా చేయడం జరిగిందని, 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడిని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియ జరిగిందని అన్నారు. దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ సెక్రటరీ, అధికార ప్రతినిధులు, వివిధ సంస్థల వివిధ విభాగాల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా విభాగం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకురాళ్లు, మైనార్టీ, బీసీ విభాగాల జిల్లా చైర్మన్లు, నియోజకవర్గ, నగర చైర్మన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ల వారి అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ, మొన్నటి వరకు జరిగిన సర్వేలో సమాచారం ఇవ్వలేని వారు ఎవరైతే ఉన్నారో, మిస్ అయ్యారో అలాంటి వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సమాచారం ఇవ్వని 3.1% ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇది రీసర్వే కాదని, ఎవరైతే సర్వేలో మిస్ అయ్యారో, సర్వేలో సమాచారం ఇవ్వలేదో వారు సమాచారం ఇవ్వడానికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలను మంత్రివర్యుల మాటల్లోనే విందాం. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇండ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి, ఆ 10 మంది ఎమ్యూనరేటర్స్ మీద ఒక పరిశీలకుడిని పెట్టి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, అటు చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియనంతా కూడా సజావుగా, ట్రాన్స్పరెంట్గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు ఇది. దాని తదుపరి మార్చి 1వ వారంలో బడ్జెట్ క్యాబినెట్ సమావేశం పెట్టుకొని, క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ, ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ
ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కానని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడులు మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామ్యమైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే ఫారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. ఎక్కడెక్కడైతే మిస్ అయినరో వాళ్ళందరినీ సమాచారాన్ని ఇచ్చి ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో తెలంగాణ పౌర సమాజంలో సభ్యులుగా ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోకుండా చూసుకోమని కోరుతా ఉన్నాం. రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే పార్లమెంటుల బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ ఉన్నటువంటి 100 మంది పార్లమెంటు సభ్యులతో పాటుగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారితో సహా సంబంధిత కేంద్ర మంత్రులతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ 69% రిజర్వేషన్ ఉపయోగిస్తా ఉన్నారు, అదే విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల పెంపుకు షెడ్యూల్ 9లోకి మార్చాల్సిన బాధ్యత కేంద్రం ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా శాసనసభలో సభాభిప్రాయంతో పాటుగా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాం. ఇందులో కొంతమంది అంటారు అయ్యో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడతాం. స్థానిక సంస్థల ద్వారా కేంద్రం నుంచి ఏదైతే వాయిదా పడడం వల్ల నిధులు రావో ఆ నిధులను కూడా తెలంగాణ ప్రభుత్వం భరించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మరో అదనపు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కేంద్రం నుంచి వచ్చేటువంటి స్థానిక సంస్థల నిధులు తెచ్చుకోవాలనే తపన, మరొక వైపు కులగణన జరిగిన తర్వాత చాలామంది నేను బీసీ సంఘాలందరినీ కూడా ప్రభుత్వం తరఫున పిలిచి చర్చించినాం. వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాం. వాళ్ళు స్పష్టంగా ఈ 2-3 అభిప్రాయాలు చెప్పినారు. 2-3 అభిప్రాయాల్లో ఒకటి మిస్ అయిన వారికి అవకాశం ఇవ్వమన్నారు. ఇలా కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్లు, ప్రొఫెసర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగింది. అలా ఈ నిర్ణయం అమలయ్యేదాకా మీరంతా వెంట ఉండి అన్ని రాజకీయ పార్టీల దగ్గర ప్రభావితం చేసి ఈ కార్యక్రమం సజావుగా అమలయ్యేదాకా మీరంతా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సర్వేలో పార్టిసిపేట్ కాలేదో వాళ్ళందరూ కూడా సర్వేలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా మీరు క్షేత్రస్థాయిలో సంఘాలను వివిధ రకాలుగా ప్రేరేపితం చేసే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. దీని మీద కూడా రాజకీయం చేసే పార్టీలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిజంగా బలహీన వర్గాల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రం నుంచి శాసనసభ వేదికగా బిల్లు చేసి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి పంపిస్తాం. మీరు మీ పారదర్శకత నిరూపించుకోండి. ఇచ్చేది 42%, ఇప్పటికే 56% బీసీలు ఉన్నారు. ఇంకా శాతం పెరుగుతారు కావచ్చు. దాన్ని అడ్డుకోవడానికి లెక్కలు తప్పని, తప్పుల తడకాని, బలహీన వర్గాలను అవమానపరిచే చేయొద్దు.
బండి సంజయ్ గారు మీరు కూడా ఇలా ప్రకటన చూసినా చేతనైతే కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం చేస్తున్న రోల్ మోడల్గా దేశం మొత్తం మీద ప్రభావం చేసే అవకాశం తీసుకో, లేదా మౌనంగా ఉండి బీసీల ఆగ్రహానికి గురి కాకుండా ఉండమని కోరుతా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఈ కార్యక్రమం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, సహచార కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు కేశవరావు గారు, వీటన్నింటికీ స్ఫూర్తి ప్రదాతగా రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు అందరూ కూడా కలిసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. మేము అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘ నాయకులుగా కొట్లాడే ఇటువంటి డిమాండ్ల కొరకు ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాంది కలిగేటువంటి నిర్ణయం. ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం. ప్రజలంతా సహకరించండి, రాజకీయ పార్టీల నాయకులారా వాస్తవాలను ఆలోచించి వాస్తవానికి దగ్గర వచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే, మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని 16 నుంచి 28 జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని, తదుపరి శాసనసభలో క్యాబినెట్, శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి సెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట సందర్భంగా మనం సార్, మొదటి విడతలో రాజకీయ దురుద్దేశంతో పాల్గొనని నిజంగా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అయితే మాట్లాడడం ఒకటి, చేయడం ఒకటి బాగుండదు. మీరు నిజంగా కులగణనకు సంబంధించిన విషయంలో న్యాయం జరగాలని కోరుకుంటే మీరు పాల్గొని చెప్పండి. పాల్గొనకుండా ఉరికిన విమర్శ చేస్తే అది రాజకీయ దురుద్దేశం. ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నది. ముస్లిం బీసీలు ఏంటి అనే అంశం పైన కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పైన సరే, ఇప్పుడు వాళ్ళకు రాజకీయ పరమైనటువంటి ఆలోచన, దాంట్లో ఒక వివాదాంశమైనటువంటి అంశాలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇది గతంలో కూడా గ్రామీణ ప్రాంతాల కొన్ని దగ్గర కులాలన్నీ కూడా ఉంటాయి. బీసీ ఇలా కొత్తగా మనం తెచ్చింది కాదు. సో దానికి సంబంధించినటువంటి విధంగా ఆ కులాల సంఖ్య పెరగడంతో అంత వచ్చింది. దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 56% వచ్చింది. ఇవాళ మీరు ఇచ్చేది జరిగితే 42%. 42%కే అడ్డంకులు పెట్టే మీరు ఇక దాని మీద వేరే రాజకీయం చేసేందుకు అవన్నీ వదిలిపెట్టండి. పక్కా బీసీలకు 42 వచ్చేటట్టుగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని కేంద్రంలో కొనసాగించండి. దీనికి సంబంధించిన చట్ట పద్ధతులను క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు కూడా కృషి చేయమని వారందరూ విజ్ఞప్తి చేస్తారు. వేషిజం లేదు, విమర్శ లేదు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు కొంత విమర్శలు ఇబ్బంది వస్తే సంఘాల వాళ్ళందరినీ పిలిచి 4.5 గంటలు కూర్చొని చర్చ చేసి వాళ్ళందరి అభిప్రాయం విని ఈ విధంగా ముందుకు పోతా ఉన్నది మా ప్రభుత్వం. ఎవరైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వినాం, మాకు ఇష్టం చేస్తామని మేము అంటలేమో. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని గౌరవించేది ప్రజాస్వామిక పార్టీగా, ప్రజాపాలన అందిస్తున్నటువంటి పార్టీగా దయచేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం జరుగుతున్నటువంటి సందర్భంలో 1931లో స్వతంత్రం రాకముందు జరిగేది కుల సర్వే, ఇవాళ మళ్ళీ జరుగుతూ ఉంది. ఒకవేళ అటు ఇటు ఉన్నా ఇంకేదన్నా అని మీరు అనుకుంటారు. అసలు ఒక పర్సెంట్ కూడా లేకుండా ఉందని నేను దాన్ని గమనించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి దీనికి అందరూ కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని కోరుతున్నాను. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.